కార్మికులకు ఒక రోజంటూ ఉందంటే అది మేడే మాత్రమే. మేడేకు కార్మిక లోకానికి ఏంటి సంబంధం? ఆ సంబంధాలను బలపరిచిన నాయకుడు ఎవరు? కార్మిక చట్టాలకు అంబేద్కర్కు సంబంధం ఏంటి? అసలు అంబేద్కర్ లేకపోతే కార్మిక చట్టాలంటూ లేవా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కార్మికులందరూ ఒకప్పుడు వెట్టి చాకిరీకి గురయ్యారు. చేసిన పనికి తగిన వేతనం ఇచ్చేవారు కాదు. 24 గంటలు పారిశ్రామిక పెట్టుబడి యాజమాన్య సంస్థలు వారి శ్రమను దోచుకునేవారు. కార్మికులకు కార్మిక సంక్షేమ చట్టాలు లేవు, అడిగే అధికారం లేదు. శ్రమ దోపిడీకి గురైన కార్మిక లోకం తమ హక్కుల కోసం 1884 అక్టోబర్ 7న అమెరికాలోని చికాగో నగరంలో సదస్సు నిర్వహించింది. ఈ కార్మిక సదస్సుకు అసంఘటిత వాణిజ్య వ్యాపార పెట్టుబడి సంస్థలలో పనిచేసే కార్మిక సంఘాలు సదస్సులో పాల్గొన్నాయి. 8 గంటల పని దినాల కోసం కార్మిక హక్కుల కోసం ఉద్యమించాలని కార్మిక సదస్సులో తీర్మానం చేయడం జరిగింది. ఈ పిలుపు అందుకుని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. 1886 మే 1న అమెరికాలో సమ్మె సైరన్ మోగింది. 13,000 పారిశ్రామిక సంస్థలు మూతపడ్డాయి. 3 లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 4 లక్షల మంది కార్మికులు రోడ్లను దిగ్బంధం చేశారు. ఎర్ర జెండాలతో ప్రదర్శన నిర్వహించగా పారిశ్రామికవేత్తల్లో గుండెల్లో గుబులు పుట్టింది. భయాందోళనకు గురయ్యారు. అప్పుడు పెట్టుబడిదారుల కనుసైగల్లో పోలీసులు జరిపిన కాల్పులలో 6 కార్మికులు వీరమరణం పొందారు. కాల్పులను వ్యతిరేకిస్తూ 1886 మే 4న మార్కెట్ కార్మిక లోకం నిండిపోయింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల తొత్తులు పోలీసులు మమ్మల్ని కాల్చి చంపుతారా అంటూ కార్మికులు తిరగబడ్డారు. పోలీసులకు కార్మికులకు జరిగిన వీరోచిత పోరాటంలో తూటాలు పేలాయి. రక్తం తడిసి ముద్దయింది. 7 పోలీసులు, 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 9 మందికి మరణశిక్ష పడింది. 8 మంది కార్మికులకు 15 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు. ఆ వీరుల పోరాట ఫలితమే నేటి ఈ మే డే. మన దేశంలో కార్మికుల హక్కుల రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన దేశంలో ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలు, అసంఘటిత కార్మికులు ఎంతోమంది కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి ప్రాణత్యాగం చేశారు. నిర్బంధాలను ఎదురొడ్డి జైలు గదుల్లో మగ్గారు. ఈ కార్మికులకు బాసటగా నిలిచారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేసి 15 స్థానాలలో గెలుపొందడం జరిగింది. అంబేద్కర్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా 1937లో పనిచేశారు. ఆయన కార్మిక హక్కులు, పని గంటలు తగ్గించడం కోసం చాలా కృషి చేశారు. 1942లో 14 గంటల పనిని 8 గంటలకు తగ్గించాలని ఆయన ప్రతిపాదించారు. అంబేద్కర్ కృషితో వచ్చిన 17 చట్టాలేంటో ఒకసారి చూద్దాం. కార్మికుల సంక్షేమానికి అంబేద్కర్ విశేష కృషి చేశారు. కార్మికుల పని గంటలు 8కి తగ్గింపు చేశారు. లింగ భేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం, వేతన చెల్లింపుల చట్టం, కనీస వేతనాల చట్టం, ఉద్యోగుల వేతన సవరణ చట్టం, భారత కర్మాగారాల చట్టం, భారత కార్మిక సంఘ చట్టం, కార్మికుల పరిహార చట్టం, కార్మికుల రక్షణ చట్టం, ప్రసూతి ప్రయోజనాల చట్టం, కార్మిక రాజ్య బీమా ఈఎస్ఐ చట్టం, మహిళలు బాల కార్మికుల రక్షణ చట్టం, బొగ్గు గనుల కార్మికుల భవిష్య నిధి, బోనస్ చట్టం, మహిళా కార్మికుల సంక్షేమ నిధి, వేతనంతో కూడిన సెలవులు, సామాజిక భద్రత, ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత కార్మికులందరికీ ఎన్నో హక్కులు, భద్రతలను అంబేద్కర్ కల్పించారు. కాబట్టి మేడే వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టి కార్మికుల ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషి గురించి కార్మిక లోకం, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, కార్మిక సమాజం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంబేద్కర్ లేకుంటే కార్మిక చట్టాలే లేవా? ఒకసారి చూద్దాం. దేశంలో కార్మికులు హక్కులు కల్పించింది అంబేద్కర్. ఆయన లేకుంటే ఈ దేశంలో కార్మిక చట్టాలే లేవు. ఆయన చేసిన కృషి, త్యాగాలను మేడే సందర్భంగా ఈ దేశ కార్మిక లోకం, కమ్యూనిస్టులు గుర్తుంచుకోవాలి.
పని గంటలను 12 నుంచి 8 గంటలకు తగ్గించాలని 1942 నవంబర్ 27న ఢిల్లీలో తన అధ్యక్షతను నిర్వహించిన 4వ భారత కార్మిక సదస్సులో అంబేద్కర్ తొలిసారిగా ప్రతిపాదించారు. 1945 నవంబర్ 27, 28 తేదీల్లో జరిగిన 7వ సదస్సు కర్మాగారాల్లో వారానికి 48 గంటల పని విధానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 1923 నాటి కార్మికుల పరిహార చట్టం, ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1943 నాటి కర్మాగారాల చట్టంలో కార్మికులకు అనుకూలంగా సవరణలు తీసుకొచ్చేందుకు వివిధ స్థాయిల్లో అంబేద్కర్ చర్యలు చేపట్టారు. పరిశ్రమల్లో రోజుకు 12 గంటల పని విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. బ్రిటన్ తరహాలో వారానికి 48 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు.